ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో స్థానిక నేతృత్వంలో అధికారం రాబోతుంది. అందులో డౌట్ లేదు. అద్భుతం జరిగితే తప్ప జరగొచ్చేమో నాకు తెలియదండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఓట్లు సీట్లు కూడా చెప్తాను. అదే మీరు ఆంధ్రప్రదేశ్లో పట్టణాలంటే 173 నియోజకవర్గాలు, 175లో 50 పట్టణాలు ఉన్నాయి. దాదాపు ముఖ్యమైన పట్టణాలు. ఎంత లేదన్నా సరే ఒక్కొక్క నియోజకవర్గ కేంద్రం టౌనే ఒక మోస్తారు. మున్సిపాలిటీ ఉంటుంది కదా కనీసం, లేదా సరే 50 అనుకుందాం. మేజర్ పంచాయతీలు కాకుండా 50 పట్టణాలు ఉన్నాయి. ప్లస్ 50 పట్టణాలు ఉన్నాయి. ఎట్లాగో అమరావతి పెద్దదే కదా. కృష్ణా అమరావతి చాలా చిన్నదండి. మొత్తం పాపులేషన్ అంతా తీసుకున్నా కూడా 20,000 అనుకున్నాం. 50 పట్టణాలలో 50 నియోజకవర్గాలే కదా. అవును, 50 నియోజకవర్గాలు. 50 నియోజకవర్గాలు సాలిడ్గా చంద్రబాబు నాయుడుకి అనుకున్నాం. 80%, 35-40 నియోజకవర్గాలు విజయం సాధిస్తారు కళ్ళు మూసుకుని. అంటే మీరు ఏ తర్వాత ఏం చెప్పినా సరే ఆత్మగౌరవం అని చెప్తున్న దానికంటే దాన్ని మించిన ప్రయోగం చంద్రబాబు నాయుడు చేసినందువల్ల కూటమి అధికారంలోకి రాబోతున్నది అని మీకు వచ్చాను. కానీ ఎందుకో నాకు అనిపించిందంటే, మేబీ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. జగన్మోహన్ రెడ్డి ఫలితాల తర్వాత ఒక 1 or 2 days గ్యాప్ చాలా విశ్వాసంతో ఆయన మీడియా ముందుకు వచ్చి మనం ప్రభంజనం సృష్టించబోతున్నాము, దేశం అంతా మనకి చూస్తున్నాడు. 150 ఎవరికి చెప్పాలి? ఐపాక్ టీవీకి చెప్పాలి. మనకు రిపోర్ట్స్ ప్రకారం మనం విశ్వాసం ఈ 4 చెప్తున్నాడు. సర్వే చేసిన టీంని పిలిపించి మనం 150 గెలుస్తున్నామని ఈయన చెప్తున్నారండి. చెప్పాల్సింది ఎవరు? మొత్తం చేసి మేమే కదా పొలిటికల్ మేమే చేసాం సార్, మనం 150 గెలుస్తున్నాం వాళ్ళు చెప్పాలి. ఈయనకి ఆయన చెప్పినాక ఆయన చెప్పిన కాదు, ఈయనకి చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్ అండి, లెవెల్స్. చంద్రబాబు నాయుడు గారు 2019లో తన ఓటమి చెందుతున్నా అన్న విషయం 90% తెలుసు ఆయనకి. ప్రజల్లో క్యాడర్లో నింపడానికి ఆత్మవిశ్వాసం 120 అన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అంగన్వాడీ వర్కర్స్ విషయంలో నేను కానీ జేడి లక్ష్మణ్ గారు కానీ అందరం మంత్రులతో కానీ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాం. పాపం వాళ్ళ గురించి 1000 రూపాయలన్నా పెంచండి. తర్వాత ఆయన అన్నారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అన్నారు, బొత్స సత్యనారాయణ గారితో కూడా మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. అది 1000 రూపాయలు అయితే మాకు అఢాగ్గా పెంచండి, మిగతాది మీ తర్వాత పెంచుతారు, కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణ మీద 1000 రూపాయలు ఎక్కువ పెంచుతారని హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న. ఆ 1000 రూపాయలు అయితే మా డిస్కషన్లో ఉందని లోపల కింద జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట. అది పెంచేదేంది? నేను జూలైలో వస్తున్నా కదా, మందే కదా ప్రభుత్వం, 3000 పెంచుతాను నేను అవసరమైతే అంటే. ఎవరు పెడితే వాళ్ళు ధర్నా చేసి ఇచ్చేస్తామా? ఆయన ఇవాళ కూడా మొన్న ఒక పెద్ద మనిషి చేస్తారు, ఆయన వెళ్ళి 113 సీట్లు వస్తున్నాయని 15వ తారీఖు ఉదయం మాట్లాడారంట జగన్మోహన్ రెడ్డి గారి ముందు. 14 ఉదయం 15 ఏంటి 115 వస్తే మా నాన్న చెప్పినట్టు ఆయన ఏమన్నాడు, రాజశేఖర్ 2009లో ప్యాస్ మార్కులు వేసారా 150 వచ్చింది అన్నాడు. మనకైనా ప్యాస్ మార్కులు ఆయనే గెలిచినట్టు కదా చంద్రబాబు అని కంపెనీ. 130 తక్కువ రాసి పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన నమ్ముతున్నాడు. ఆయన ఎక్కువ కేసీఆర్ గారు కలపపోయినా కొడుకులు అల్లుళ్ళు మిగతా వాళ్ళు ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఎస్పెషల్లీ హరీష్ రావు గారు డెప్త్ వెళ్ళిపోతాడు, గ్రామ రూట్స్లో సంబంధాలు ఉన్నాయి. హరీష్ రావు గారు పరిమితం అయిపోయాడు, అధికారాలు మొత్తం కేంద్రీకరించుకుని జనాల నుంచి కొంచెం దూరం అయినా సరే కాన్సన్ట్రేషన్. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు పరిస్థితి లేదండి, దయచేసి గమనించండి. ఈయన తర్వాత సెకండ్ది మనిషే లేరు అసలు. మాట్లాడటానికి ఎన్నికల టైంలో నగర్లో రోజా గారు మీ అందరికీ తెలిసిన ఆవిడ తన నియోజకవర్గంలో ఉన్న వైకాపా వాళ్ళతో పోరాటంతో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఆవిడ పేరు నాని గారు, కొంచెం ఆర్టికులేట్ చేసే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన వాళ్ళ అబ్బాయి ఎన్నికలు ఉన్నారు. కొడాలి నాని గారు పేకల దాకా ఎన్నికల్లో మునిగిపోయి ఉన్నారు. సంబరాల రాంబాబు గారు మీకు ఆ సమీకరణ టైంలో తెలుసు, అదే అంబటి రాంబాబు ఆయనే చెప్పాడు, ఎస్ నేనే సంబరాల రాంబాబు తప్పేంటి అన్నారు, కానీ నేను మాట్లాడుతున్నా. ఆయన అక్కడ కన్నా లక్ష్మణ్ గారు మునిగిపోయి ఉన్నారు. మాట్లాడే వ్యక్తి లేడు. ఈయన శక్తి మొత్తం అంతా కేంద్రీకరం అయిపోయి ఉంది. ఆయనకి తెలిసే ఎక్సెప్ట్ ఐపాక్ తప్ప ఇంకోటి లేదు. ఆయనకి చిన్నప్పటి నుంచి అంబికా దర్బార్ బత్ అంటే ఇష్టం లేదంట. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్ అని మీకు ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు నడిచేది. అందుకని ఈయన ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కాదు, నేను ఎన్టీ రామారావు గారు కూడా ఉంది ప్రజల దేవాలయం, నేను రైట్గా ఉంది. ఈ అంబికా దర్బార్ బత్తిని ఎత్తేసారు ఆయన. అంటే అంబికా కృష్ణ గారి మీద కోపం కాదులేండి, తీసేసి నేను నా ప్రజలు డైరెక్ట్ బెనిఫిషియర్స్ మధ్యలో వాలంటీర్ కింద ఉంటాడు అంతే. అనుసంధానం అవసరం లేదు. ఇవాళ నేను అక్కడ ఒక సభ పెట్టాము మేము. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్లస్ వీళ్ళు ఉన్నారు, ఎవరు సర్పంచులు. 70% మంది వైకాపా వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. అన్న మీ అందరూ ఇలా అన్యాయం జరుగుతుంది, మీ అందరూ ఎగ్నిస్ట్, మీ పార్టీ కదా. ఏముందన్నా మా దగ్గర
మేము వెళ్ళి గెంచుకుని ఇంత ఖర్చు పెట్టుకుని కండవాలేసి కూర్చుంటే వచ్చేపోయేవాడు కూడా మా దగ్గర రావట్లేదు. పూర్వం క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలని వచ్చేవాడు, ఇంకోటి ఇప్పించండి అని అంటే నేను ఎంఆర్ఓకి చెప్తాననేవాడిని. ఇప్పుడేమో అంతా వాలంటీర్లు చేసేస్తున్నారు. బ్రహ్మాండమైన సేవలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దేశం చూడాల్సింది. దుర్మార్గాలు జరిగి జగన్ గారి పాలనలో అదే మాట్లాడుకుందాం. ఇవాళ 400 సేవలు, నేను గిరిజన ప్రాంతాలకు వెళ్తేనంటే గ్రామ సచివాలయాలు 400 రకాల సేవలు, కొంతకి 300 రకాలన్నా వాళ్ళు తీసుకెళ్ళి సచివాలయ సిబ్బంది, గ్రామ సచివాలయాలు ఖచ్చితంగా సర్పంచులకు అధికారులు అవ్వాలి. వేరే సంగతి. కొత్త వ్యవస్థ దేశంలోనే. నేను డెఫినెట్గా ఒక వాలంటీర్స్ అనేది నేను చెప్పను. గ్రామ సచివాలయాలు ఒక 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 మహిళా పోలీసు లాంటి ఒక ఆవిడ, లేదంటే గ్రామంలో అగ్రికల్చర్ ఇన్ఫార్మ్ చేసే ఒక వ్యవస్థ, ఇలాగా అనేక సచివాలయాలు, బ్రహ్మాండ సచివాలయాలు కడుతున్నారు. ఈ వ్యవస్థలో గ్రామాల్లో వాలంటీర్లు అంత వ్యవస్థ అవసరం లేదంటే నాకు అనవసరం. కానీ ఇది మీ ఇంటికి తీసుకొచ్చి ఇవాళ నేను చెప్తున్నాను రండి. మీరు అన్నారు అచ్చంపేట వెళ్తే, అచ్చంపేట కదా అమరాబాద్ కదా, నేను మేమందరం కలిసాం ఎక్కడో అడవుల్లో బోరంపూర్ చెరువు అవతల. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయా, కాళ్ళు చూసేసి బాగులు వస్తున్నాయని అడవుల్లోకి పెంటల్లోకి వెళ్ళిపోయాం లోపలికి. మనం వెళ్తే అక్కడ వాడు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి నరక యాతన పడతాడండి. అమరావతి రావడానికి 3 బస్సులు మారాలి. అలాంటిది వాళ్ళ వాలంటీర్ అక్కడికి వెళ్ళి ప్రతి 50 మందికి వాలంటీర్ ఇంటికి వెళ్ళి నీకేం సర్టిఫికేట్ కావాలి, నీకేం కావాలి ఇంటికి ఇస్తుంటే జనం అర్థం. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ అథారిటేటివ్ బిహేవియర్.